హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు టాపిక్ ఏంటంటే కార్టూన్ ఫేస్ పెట్టి మీరు లాంగ్ వీడియోస్ ఎలా తీస్తున్నారు, అలాగే మీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నారు అని 2-3 కామెంట్స్ అయితే వచ్చాయి నాకు. అందుకోసమని ఇది క్లారిటీగా వీడియోలో చెప్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. కార్టూన్ ఫేస్ పెట్టి వీడియోస్ తీద్దాం అనుకున్న వాళ్ళకు కంపల్సరీగా ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఎండింగ్ వరకు చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. ఫేస్ కనపడకుండా ఇలా కార్టూన్ ఫేస్ పెట్టి వీడియోస్ తీద్దాం అనుకునే వాళ్ళు ముందుగా మీ ఫోన్ కొంచెం మంచి ఫోన్ అయి ఉండాలి కంపల్సరీగా. మీరు డైరెక్ట్గా తీయాలనుకుంటే క్యాప్కట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. విపిఎన్ యాప్, క్యాప్కట్ యాప్. లేదు నా ఫోన్ ఆ యాప్కు సెట్ అవ్వదు అని అనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్నాప్చాట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కార్టూన్ ఫేస్ పెట్టి వీడియోస్ తీద్దాం అనుకునే ఛానల్స్ వాళ్ళు మీరు కంపల్సరీగా మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి, మీరు ఓన్ వాయిస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్లే స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ బార్లో స్నాప్చాట్ అని టైప్ చేయండి. ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా, అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అక్కడ సెర్చ్ బార్లో కార్టూన్ 3D స్టైల్ అని టైప్ చేయండి. వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కార్టూన్ 3D స్టైలే బెటర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, అది క్లిక్ చేసి టైమర్ ఆప్షన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. టైమర్ ఆప్షన్ 2 minutes వరకు మనం వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. టైమర్ ఆప్షన్ని క్లిక్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వీడియో తీద్దాం అనుకున్నామో ఆ వీడియో ట్రైప్యాడ్కి పెట్టుకొని సెట్ చేసుకొని పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. మధ్యలో ఒక సింబల్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు వీడియో రన్ అవుతుంది అనమాట. మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోని అవసరం లేదు. ఆల్రెడీ మనం 2 minutes టైమర్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం లాంగ్ ప్రెస్ చేయాల్సిన పని లేదనమాట. అదే రికార్డ్ అవుతుంది. మనం 2 minutes వరకు కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద లాంగ్ వీడియో అయితే మనం 8 minutes 10 minutes తీయాలనుకుంటే ఇప్పుడు 2 minutes వరకు రికార్డ్ అయిపోయింది కదా, మనం ఏం చెప్పాలనుకున్నామో ఆ వీడియోలో పూర్తిగా చెప్పేసి ఆ నెక్స్ట్ మిగిలింది చెప్పేసుకోవాలన్నమాట. మళ్ళీ 2 minutes టైం క్రియేట్ చేసుకొని ఈ కార్నర్లో సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ చేసుకుంటేనే మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చేసిన వీడియో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే రాదు. మనం కంపల్సరీ సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. చూసారా, ఇంతకుముందు తీసిన వీడియో వచ్చింది. నెక్స్ట్ నేను ఏ యాప్లో తీస్తానంటే ఇన్షాట్ అనమాట. నేను రెగ్యులర్గా వీడియోస్ ఎడిటింగ్ చేసుకునే యాప్ ఇన్షాట్. నాకు అదే ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి నేను తీస్తున్నాను అనమాట. అందులోనే నేను ఎప్పుడైనా కానీ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను సౌండ్ని తక్కువ చేసి పెట్టుకొని, అలాగే ఫోటో అటు ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ రొటేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వాయిస్ సింబల్ ఉంటుంది. ఆ వాయిస్ సింబల్ని ఇక్కడ ఉంది చూసారా, వాయిస్ ఓవర్ అక్కడ ఇవ్వాలన్నమాట. ముందు మనం కార్టూన్ ఫేస్లో ఇచ్చిన వాయిస్ అది రాదు, అది మ్యూట్ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు, మంచిగా క్లారిటీగా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఒక డిస్టర్బెన్స్ లేని ప్లేసెస్ చూసుకొని మనం వీడియోలో ఏం చేసామో దాన్ని ఇక్కడ మాట్లాడితే సరిపోతుంది క్లియర్గా. నెక్స్ట్ వీడియోనైతే ఇక్కడ ఇన్షాట్ అని చూపిస్తుంది కాబట్టి ఒక యాడ్ చూసేస్తే అది పోతుంది ఇన్షాట్ అనేది. నెక్స్ట్ మనం వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వీడియో అనేది మన గ్యాలరీలోకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చేసిన వీడియో అన్నమాట అది. స్నాప్చాట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. చాలా ఎలాంటి ఫేస్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట స్నాప్చాట్లో. కానీ వీడియోస్ చేయడానికి కంపల్సరీగా 3D స్టైలే యూజ్ చేయండి. ఓకేనా? 3D స్టైల్ అనేది మనకు బెటర్గా కనిపిస్తుంది. ఫేస్ వీడియోస్ తీసినా చాలా క్లారిటీగా అనిపిస్తుంది. నాది కూడా ఆండ్రాయిడ్ ఫోనే, కానీ నా వీడియోస్ ఒకసారి బ్యాక్ చూడండి, మీకే అర్థమవుతుంది. కొంచెం క్లారిటీగానైతే ఉంటుంది. నాది పెద్ద ఫోన్ ఏం కాదు. మీకు వీడియో అయితే క్లారిటీగానే కనిపిస్తుంది వీడియోస్లో. ఈ వీడియోలో అయితే నాకు తెలిసింది నేను ఏ విధంగా చేస్తున్నది మాత్రమే చెప్పానండి.
మీరు కూడా ఖచ్చితంగా ఇలానే తీయండి అని చెప్పలేదు. ఎందుకంటే నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా తీస్తున్నాను అనేసి. ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చాను కదా ఈ వీడియోతో. నేను ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకొని తర్వాత వీడియో ఎడిటింగ్ అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నారో నాకు ఒక వీడియో చేసి పెట్టండి అనేసి. ఈ వీడియో అయితే మీకోసమే అండి. నేను వాయిస్ ఓవర్ అనేది ఇన్షాట్లో ఇచ్చాను. పూర్తిగా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వండి. నేను ఏదైనా రాంగ్ చెప్తే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా? ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.